ఫోన్ లో మాట్లాడింది బామలా ఉంది, తనకేదో ప్రాబ్లం అనుకుంటా. హలో హలో నేను శ్రీకుమార్ మాట్లాడుతున్నానండి. ఎర్రబాబు కూడా పక్కన ఉన్నాడని చెప్పు. హలో చెప్పండి. నన్ను మా వాళ్ళు గదిలో పెట్టి తాళం వేశారు. మీరు ధైర్యంగా ఉండండి, మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చే బాధ్యత నాది. ఓకే రే ఫోన్లో భామరా. ఫోన్ లో బామ మంచి సినిమా టైటిల్. భామ కోమలోకి వెళ్ళకముందే కాపాడదాం పద. అయితే పద. బావా దూర బంధువుని దగ్గరకు వచ్చి మరీ చెప్తున్నాను, భామను కోరుకున్నట్టు తెచ్చి పెళ్లి చేసే. దూర బంధువే దూరంగా ఉండు. ఈ ఇంట్లో ఏం జరిగినా నీకు అనవసరం. చచ్చినట్టు పడుండు. నీటిని గిల్లగలమా, గాలిని పట్టగలమా, ఆకాశాన్ని దించగలమా, భూమిని ఎత్తగలమా? ఇదేది చేయలేని మనం ప్రేమను బంధించగలమేటి? ఇది తెలిసిన నేను మెంటల్ గాన్ని, వీళ్ళేమో జెంటిల్మెన్. మంచి చెప్తే చచ్చినట్టు పడుండు అంటాడు. ఓకే నాదేం పోయింది, అలా చూస్తూ ఊరుకుంటాను. పోయేదేదో పోతుంది. భామదేనంటావా? రేపు పొద్దున్న రిజిస్టార్స్ లో కనుక చెప్తానులే. మరి లేకపోతే ఏంటి, ఇంట్లో మనిషి అడిగినట్టు అడుగుతున్నావు. సరే గాని ఫస్ట్ నేను దూకుతాను. నేను దూకిన చోటే దూకు, లేకపోతే ఏ డ్రైనేజీలో పడతావు తర్వాత గుర్తుపడడం కష్టం. నువ్వు ముందు దూకే. దూకుతా. పగిలింది. దూకేనా? నీ అబ్బా చూసుకుని దూకొచ్చుగా. నువ్వే కదా నువ్వు దూకిన చోట దూకమన్నావు. పోనీ సైడ్ అయినా తీసుకోవచ్చుగా. సైడ్ తీసుకుని పార్క్ చేసి టోకెన్ తీసుకోవడం మనం సినిమాకి రాలేదురా, కిడ్నాప్ చేస్తానికి వచ్చాం. పదే బాగా గట్టిగా తెలిందా? ఇంటికడ చూసుకోవచ్చు రా. రే ఇటెందుకో, వెనకాల నుంచి వెళ్దాం. రే ఇటువంటి వాళ్ళ ఇళ్ళకి దొంగలు వెనక నుంచి వస్తారని కరెంట్ తీగలు పెట్టుంటారా? అందుకే మనం స్ట్రైట్ గా మెయిన్ డోర్ నుంచి వెళ్ళిపోదాం. నువ్వు నోరు మస్తులు ఫాలో అయిపో. ఈ పని 2 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఈ వార్నింగ్లు కూడా 2 ఏళ్ళ నుంచి అంటున్నావు. ఏం జరిగినా చూస్తూ పడి ఉండమన్నాడు కదా, చూద్దాం. రారే. ఉండే ఎవరు కనబడరేటి? వీళ్ళిద్దరిని చూడలేదని వీళ్ళిద్దరు ఫీలింగ్. ఎర్రా ఎక్కడున్నావు? కనపట్లేదా? చీకట్లో ఉన్నాను. పోనీ లైట్ వేసుకోపోయావా? ఆ పని చేయడానికి వెళ్తేనే షాక్ కూడా కింద. నీకు పగిలిందా? ఏదో యావరేజ్ గా పగిలినట్టుంది. అయిపోయి నువ్వు ఈస్ట్ వెతుకు, నేను వెస్ట్ వెతుకుతాను. పామ కనపడగానే సిగ్నల్ ఇచ్చి. జెండా ఏమవుద్దా? చీకట్లో సిగ్నల్ ఇస్తే మాత్రం ఏం తెలుతుందా? అది కాదురా. ఏది కాదు? పామ కనపడగానే ఇలా లొట్లేస్తే చాలు. బామని చుట్టి ఎవరికైనా లొట్ల వెళ్ళిపోతుందా? నువ్వు అలా వెయ్యి, అక్కడ ఎస్పీ మన తిత్తి తీస్తాడు. ఆ అవకాశం దొరకడం కష్టం. ఎందుకో? ఈ లోపు మనం దొరికితే మన తిత్తి ఎక్కడ తీస్తారు. బాబాయ్ నేను పైకి వెళ్తాను, నువ్వు కిందకి వెళ్ళు. ఇదేంటి లొట్టల సౌండ్ ఇటు నుంచి వస్తుంది? పామ కానీ ఇక్కడ ఉందంటావా? డైనింగ్ టేబుల్ ఇలా కూడా వాడచ్చా? ఈ రోజుల్లో వంటల పని హ్యాపీగా ఉందిలే. ఈయన అడిగితే మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తారు కదా. ఎస్. ఎవరో తలుసుకుంటున్నట్టున్నారు. థ్యాంక్ యూ. వెల్కమ్. వీడెవడో ఇంటికి కొత్త వాళ్ళ ఉన్నాడు, నేను బంధువునని ఫీల్ అవుతున్నాడు. థ్యాంక్ యూ. పర్లేదులేండి. మీరు ఇంట్లో వంటోడా? కాదు, దొంగోణ్ణి. ముందు నువ్వు ఆ గుడ్డు మింగు, తర్వాత నేను చెప్పింది దిగ మింగు. ఓకే, ఐఎమ్ థీఫ్ తిరుమల. సింగమలై. యా. మీరు ఆనందంగా అన్నం దొంగ, పప్పు దొంగ, పలావ్ దొంగ అని సెపరేట్ కేటగిరీలు ఉండవు. ఆకలేసింది నాకేసాను, కావాలంటే నువ్వు కూడా నాకు. మేము నాకు కూడా రాలేదా? నేను మాత్రం నాకు కూడా వచ్చానండి. కష్టపడిన చోటే కడుపు నింపుకోవాలి. కడుపు నింపుకో కానీ తెచ్చుకోకు. అది నా పాలసీ. అదేం పాలసీ? పనికి ఆహార పథకం పాలసీ. ఏంటి వెతుకుతున్నావు? నువ్వు కూడా దొంగవా? నేను దొంగను కాదు, కిడ్నాపర్ని. ఆహా. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేద్దామని వచ్చాం ఇక్కడికి. కిడ్నాప్ చేస్తే చేయగాని క్యాష్ అడక్కు, ప్రాపర్టీ అడుగు. యా. ఉన్న క్యాష్ అంతా నేను నొక్కేస్తే నీకు కూడా కాళ్ళ దగ్గరే ఉంటాయా? గీక్కోవాలి. ఇక పట్టు, మొత్తం పట్టు. అయ్య బాబోయ్, ఎంత బరువు ఉందంటే ఎంత నొక్కేసావు? నా కౌంటింగ్ రేపు స్టార్ట్ అవుద్ది, ఎల్లుండి నువ్వు పేపర్లో చూసుకో. ఫాలో మీ. ఏంటా కంగారు? పోలీసులు ఫోన్ చేసినట్టు ఫీల్ అవుతాంటే చూద్దాంరా. ధైర్యం ఎక్కువ వీడికి. హలో, దిస్ ఫోన్ ఈస్ టెంపరీలీ అవుట్ ఆఫ్ ఆర్డర్ ఫర్. నీకు 2 గంటలు చాలా? సరిపోద్ది. 2 hours తర్వాత డైల్ చేయండి. అమ్మ దొంగ. అమ్మే కాదు, నాన్న కూడా దొంగే. ఫాలో మీ. వీడే బతుకున్న శవంలాగున్నా. ఇన్ని ఫోటో తీస్తే ఎక్స్రే తీయక్కలేదు. దొంగ కాంపిటీషన్ ఎక్కువైపోయింది. నువ్వు పెట్టింది కత్తి. ఏ పిస్టల్ అయితే నీ చేతులు ఎత్తుతావా? ఎత్తు, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. పోనీ నేను చెప్పనా? దొంగని ఎంత ఆప్యాయంగా పిలిచావు. వాట్స్ ద మ్యాటర్? ఇతను నా పార్ట్నర్. ఓ, అయితే మీరిద్దరు కిడ్నాప్ బ్రదర్స్ అన్నమాట. సెపరేట్ మదర్స్ అండ్ ఫాదర్స్. ఎనీవే, ఐ యామ్ థీఫ్ తిరుమల. Oh, nice meeting you. I'm KK, kidnapper Kirloskar. పేరు చాలా బాగుంది, జేమ్స్ బాండ్ ఇంగ్లీష్ పిక్చర్ లో లాగా. ఎంతకీ మీరు ఎవరిని కిడ్నాప్ చేయాలి? నాగుపామునా,
వానపామున్నా పాములు అనకొండలు బెల్లంకొండలు మాకెందుకయ్యా? నాగుపాము అంటే పెద్దమ్మాయి, వానపాము అంటే చిన్నమ్మాయి. చి బాబోయ్, నువ్వు ఇంట్లో దొంగతనానికి వచ్చి బయోడేటాలంతా నీకెళ్ళి తెలుసా? వితౌట్ బయోడేటా ఐ వోంట్ కంఫర్ట్. ఎక్స్క్యూజ్ మీ, మాకు వానపామే చాలు. వెళ్దామా? ఫాలో మీ. ఇదే రూమ్. ఓహో. ఓ కత్తి. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ఏంటి ఇంత లేటు? మేము వస్తానందా డిన్నర్ కాదు, కిడ్నాప్ కి. సరే సరే పదండి. ఇదేంటి కిడ్నాప్ చేస్తే కేకలేలుగా నాకు చేస్తుందండి అమ్మ. ఆవిడంతే, కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఇతనెవరు? చాకలే. తోడు తెచ్చుకున్నాం. సరే పదండి, లగేజ్ ఇదిగో. అయ్య బాబోయ్, కొత్త కాపురానికి వస్తున్నట్టు ఇంత లగేజా? అన్ని సర్దేసుకున్నాను, మళ్ళీ ఇక్కడికి రాను కదా. మరి షేవింగ్ కిట్ మొఖం నున్నగా ఉంది కదా అని షేవింగ్ చేసుకున్నారు అనుకున్నాం. గొడవలో మీరు నడవడా? ఏం తొందర నీకు? ఎడుతురు వస్తే నాకు నిద్ర వచ్చేస్తుంది. అందరం బుక్ అయిపోతాం. పదండి పదండి. పద పద పద. ఒకటి అలాగే. రెండు బాయ్. మూడు అయ్య బాబోయ్. ఆ నాలుగోడు నువ్వేం తెలుసులే. మరి కాంగ్రెస్ ఎక్కువ ఉంది, పదరా. ఇది ఏం చెప్పాలి? రేయ్ మొద్దు, ఏంట్రా సౌండ్? వచ్చినప్పుడు వచ్చిన సౌండ్లా, వెళ్ళినప్పుడు వచ్చిన సౌండ్లా? ఎవరొచ్చారు, ఎవరెళ్ళారు? వచ్చిన వాళ్ళు ఎవరు విజిటింగ్ కార్డు ఇవ్వలేదు. అసలు వచ్చింది ఎవర్రా? వచ్చింది ముగ్గురు, వెళ్ళింది మాత్రం నలుగురే. నలుగురా? ఎవరా వాళ్ళు? ఆ నలుగురిలో ఒక్కరు తెలుసు, నీ కూతురు భామ. జంప్ రాస్కెల్, వాళ్ళు వచ్చినప్పుడు ఎందుకు అరవలేదురా? నువ్వే కదా నీకు అనవసరం చచ్చినట్టు పడుండు అన్నావు. ఇప్పుడు మళ్ళీ చచ్చిపోయినంతే. ఏంటి బావ నువ్వు చేసిన పని? లేకపోతే ఏ ఒప్పుకోమని ప్రాణాలు కొరికేస్తాను. అయితే మాత్రం ఓ క్లయింట్ తో మాట్లాడే పద్ధత ఇది? చూడు పాపం ఎలా కన్నీళ్లు పెట్టుకొని వెళ్ళిపోతుందో. నన్నేం చేయమంటావే? ఆవిడ కన్నీటికి కరిగి కేసు ఒప్పుకున్నానంటే సున్నంలోకి ఎముక లేకుండా చిత్త కొట్టేస్తారు. బాబా నీ సంగతి నీకు తెలీదు. వాడు కొడితే మాత్రం నువ్వేమైనా గాజులేసుకొని కూర్చున్నావా? నువ్వు మాత్రం చావు కొట్టవు. ఎవరో నేనా? సర్లే, భలేవాడివే. నీ బలం నీకు తెలీదు, మరెవరికి తెలుసు? నాకు. ఎస్, నువ్వు కాంప్లాన్ పిల్లాడివి, దారాసింగ్ తమ్ముడివి, కింగ్ కాంగ్ మేనలుడివి, కోడిరామూర్తి శిష్యుడివి, నెల్లూరు కాంతారావుకి నెవ్యవి. బావా నువ్వు నా దృష్టిలో జాకీ చాన్వి, లోకం దృష్టిలో సూపర్ మ్యాన్. ఆ దిక్కుమాల కుక్క మొహానికి చాలా కళ్ళ జోడెందుకురా చవటాన్ని? ఆలోచించగా నాకు ఐడియా తట్టింది అమ్మా. నేను ఈ నల్ల కళ్ళజోడు పెట్టుకుంటే నా లుక్ ఎట్టుందో ఎవరూ పసిగట్టలేరే అమ్మా. ఎలా ఉండే అమ్మా నా ఐడియా? ఏంటి మొహం కడుక్కున్నట్టుంది గాని ఈ పెళ్లి చూపుల్లో కూడా తింగర చేస్త చేసావంటే ఇక చస్తే నీకు పెళ్లి సంబంధాలు చూడండి నేను. ఏమక్కర్లేదు, ఈ సంబంధం ఖాయమైపోతుంది చూసుకో. రండి అల్లుడు గారు. అలా పడిపోయాట్రా? శుభం గాజు పగిలితే శుభం అంటారు. ఏం శుభం లేండి అన్నయ్య గారు, గాజు పగిలితే అసలు రంగు బయటపడుతుందని నా భయం. ఓ అద్దం పోయింది కదా, ఆ కళ్ళజోడు తీసేయండి అల్లుడు గారు. పర్వాలేదండి, ఇది ఉంటే సగం పరువైనా దక్కుతుంది. రాబే అమ్మా. రండి. కాకి చూపు చూసుకుంటూ జాగ్రత్తగా పద. అల్లుడు గారు, అమ్మాయి వచ్చింది. నాకు అనవసరం. తీసుకోండి అమ్మా. వద్దండి, మీరు తీసుకోండి. బాబు పిల్లలు ఒకసారి చూడండి. అలా చూడండి, నేను పిల్ల నాకెందుకు, పాలకోవ ఉందిగా. ఇవాళ లేవులే, లేచి చెప్తాను. మర్యాదగా గడప దాటండి. పోండి.